జూపల్లి కృష్ణారావు గారి పైన ఉన్నటువంటి బాధ్యత, అలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడైనటువంటి మల్లు రవి గారు పార్లమెంట్లో కీలక బాధ్యతలు వివరిస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం అర్థం కావడం లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక లైన్ ఉన్న మనం డోర్నకల్ గద్వాల్ డోర్నకల్ లైన్కి సిపిఐ వ్యతిరేకించడం లేదు, అది కూడా అవసరమే. కానీ అంతకంటే ఎక్కువ రెట్టింపు అవసరం ఉండి చారిత్రాత్మకమైనటువంటి అవసరం కలిగినటువంటి ఈ కొల్లాపూర్ మీదుగా వెళ్ళేటువంటి జడ్చల్ల నంద్యాల రైల్వేని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు బయటికి వచ్చి అన్ని పార్టీల్ని కలుపుకొని అఖిలపక్షంగా ఏర్పడి దీనిపై పెద్ద ఎత్తున కేంద్రంతో పోరాడి జడ్చల్ల నాగర్ కర్నూలు కొల్లాపూర్ మీదుగా నంద్యాల రైల్వేకి చాలా ఈజీ. ఇప్పుడు మనకు హైవే లైన్ వచ్చింది. ఫేజ్ 1లో మొత్తం హైవే పనులు అయిపోయినాయి. ఫేజ్ 2లో సోమశిల సిద్ధేశ్వరం వంతెన ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఆ వంతెనలోనే మన రైల్వే బ్రిడ్జ్ని కూడా నిర్మాణాన్ని కూడా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఇప్పటి వరకు ఇంత జరుగుతున్న పత్రికలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి, పత్రికలని ఘోషిస్తున్నాయి. ఈరోజు ఏ పత్రిక చూసినా కూడా ఈ లైన్కి సంబంధించినటువంటి వార్తలన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రజాప్రతినిధులు మాత్రం చాలా క్షమించరాని ఒక మౌనాన్ని, నిశ్శబ్దాన్ని వీళ్ళు ఎందుకు పాటిస్తున్నారో అర్థం కావట్లేదు. సిపిఐగా మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే ఈ ప్రజాప్రతినిధులు బయటికి రావాలి, ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. వారికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి, అధికారాన్ని అంతా ఉపయోగించి ఈ జడ్చల్ల నంద్యాల రైల్వే సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కూడా తక్షణమే శాంక్షన్ చేయించాలి. సర్వేల్లో 2 ప్రాంతాలు కూడా చేయడం జరిగింది. గద్వాల్ డోర్నకల్ చేయడం జరిగింది, జడ్చల్ల నంద్యాల ఓయా నాగర్ కర్నూలు కొల్లాపూర్ కూడా చేయడం జరిగింది. కానీ కేవలం శాంక్షన్ మాత్రము గద్వాల్ డోర్నకల్ మాత్రమే రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. కాబట్టే సిపిఐ డిమాండ్ చేస్తుంది, ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష అధికార అన్ని పార్టీలు కూడా దీనిపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఇలా నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు. సిపిఐగా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి ఒక స్పష్టమైన హామీ జడ్చల్ల నంద్యాల రైల్వే పైన కూడా ప్రకటించకపోతే ఖచ్చితంగా సిపిఐ ఈ కొల్లాపూర్ ప్రాంతంలో మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఈ రైల్వే లైన్ని సాధించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభిస్తుందనేటువంటి విషయాన్ని ఈ పాత్రికేయ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మొత్తం మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ ఈ ఎంతో చరిత్ర కలిగినటువంటి కొల్లాపూర్ని వెనుకవేడు మరో 50 సంవత్సరాలు వెనుకబడి అవుతుంది ఇప్పుడు గనక రైల్వే లైన్ సాధించకపోతే. కాబట్టి ఈ పోరాటంలో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని రేపో ఎల్లుండో మేము దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతాం. అంతకంటే ముందు ఇక్కడున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు స్పందించి ముందుకొచ్చి వాళ్ళు ముందుండి నడిపిస్తే ఉద్యమానికి, వారికి, వారి పార్టీలకు, ప్రభుత్వాలకు గౌరవం ఉంటుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఏది ఏమైనా ఈ వారంలో ఖచ్చితంగా ఆ వర్క్ మొత్తం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ జడ్చల్ల నంద్యాల రైల్వేకి సంబంధించిన శాంక్షన్ పత్రాలను తీసుకొని ఖచ్చితంగా వచ్చేటట్టుగా ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేని పక్షంలో మా పోరాటాలు చాలా విస్తృత రూపంలో సిపిఐ కార్యక్రమాన్ని చేస్తుందని, కలిసి వచ్చే ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలను కూడా ఇందులో కలుపుకొని ముందుకెళ్ళడానికి ఒక ప్రతిష్టమైనటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికతో పోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అన్ని పక్షాలు కూడా ఈ న్యాయబద్ధమైన పోరాటంలో కలిసి రావాలని, ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తేవాలని కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ వచ్చిన నితిన్ గడ్కరీ, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి నాయకులందరూ కూడా ప్రకటనలు చేశారు.